ప్రేక్షకులందరికీ నమస్తే. నేను ఈరోజు చేసే వీడియో అండి. ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నానండి. ఈ ప్లాంట్ మొక్క నేను బయట నుంచి మా ఫ్రెండ్ ఇస్తే తీసుకొచ్చానండి. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ పేరు నాకు తెలియదండి. అన్నీ చక్కగా ఇలా ఈ విధంగా వేరులతోటి వాళ్ళ గార్డెన్లో ఒక కుండీ ఉందండి. ఆ కుండీలో పక్క భాగాన ఇలా ఈ మొక్క విస్తరించిందండి. దీన్ని నాకు అలాగ తీసి వేరులతో సహా ఆమె ఈ మొక్క ఇవ్వటం జరిగిందండి. ఈ మొక్కను నిన్న నేను వర్షంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ నేను వర్షంలోనే తీసుకొచ్చానండి. తీసుకొచ్చి అలా ఈ ఇండోర్ ప్లాంట్ మొక్క ఒకటి, ఇది సెకెన్ ఏదో అంటారండి, దీని పేరు నాకు అంతగా తెలియదు. ఈ మొక్క నా గార్డెన్లో ఉందండి. ఇలా లాస్ట్లో ఇలా గుత్తులుగా వస్తుందండి. ఈ ప్లాంట్ ఇది బ్రతికేటట్టు లేదు. అందుకొరకని నేను ఈ కుండీలో ఊరినే ఇలా గట్టిగా పెట్టానండి. కొంచెం బ్రతికేటట్టుగా చిగురు వస్తుంది. అది ఉంచేసి ఈ కుండీలోనే నేను దీన్ని రీపాట్ చేయాలని దీన్ని రెడీ చేస్తున్నానండి. రీపాట్ ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తానండి. ఇలా ఈ కుండీలో మట్టినంతా తీసుకున్నానండి. తీసుకుని చక్కగా కింద వేసానండి. కింద వేసిన తరువాత ఇది పాత కుండీయేనండి. దీనికి చక్కగా 3 హోల్స్ కొట్టి కొబ్బరి డిప్పలు వాటిని పెట్టానండి, వాటర్ పోకుండా. దీనికి చేయవలసిన బందోబస్తు అంతా చేసి ఆ మొక్క పెట్టి ఉందండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మొక్కను దీనిలో రీపాట్ చేయటానికి ఇది ఇసుక, మట్టి, కిచెన్ వేస్ట్ కంపోస్టు, కొంచెం కొబ్బరి పొట్టు, మాకు దగ్గరలోనే కొబ్బరి షాప్ ఉంటుందండి. అందులో పొట్టు ఉంటుంది. ఆ పొట్టు ఎప్పటికప్పుడు ఒక సంచిలో తెచ్చి పెట్టి నేను మొక్కలకి ఇస్తూ ఉంటానండి. ఆ పొట్టు, కొంచెం కౌ మేనూర్, ఈ 3 చక్కగా ఇలా మిక్స్ చేశానండి. చేసి ఇలా మిక్స్ చేసేసి చక్కగా మనం ఇప్పుడు ఈ మొక్కను దీనిలో రీపాట్ చేయటానికని నేను ఈ మట్టిని, ఈ సాయిల్ని రెడీ చేస్తున్నానండి. ఇలా ఇసుక ఇవన్నీ మిక్స్ చేసేసుకుని చక్కగా మనం ఇప్పుడు దీన్ని ఈ కుండీలో రీపాట్ చేద్దామండి. ఈ కుండీలో నేను రీపాట్ ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఇలా కొంచెం గుంటలాగా తీసుకున్నాను. తీసుకుని ఇందులో ఈ మొక్కని వేర్లతో సహా ఎలా మోడల్లో ఉందో చూడండి. చక్కగా వేర్లుగా ఉంది. ఈ మొక్కను ఇదే విధంగా నేను ఆ వేర్లతో పైన ఇలా నొక్కేసి ఆ మొక్కను చక్కగా వేర్ల మీద ఇలా ఈ మట్టిని వేస్తున్నానండి. ఈ మట్టిని చుట్టూ చక్కగా ఈ మట్టిని ఇలా వేసేసి అదిమేయాలండి. దానికి ఇంకా కొంచెం కూడా మనం ఈ మట్టిని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇది మంచిగా బ్రతుకుతుందనే నమ్మకంతో నేను ఈ విధంగా చేస్తున్నానండి. మంచిగా బ్రతుకుతుందండి. మనం ఏది పెట్టినా కానీ అది సక్సెస్ అవుతుందనే మనం నిర్ణయించుకొని చేయాలి, అంతే కదండి. అందుకొరకని నేను ఈ మట్టినంతా దీనిలో ఈ విధంగా నింపుతున్నానండి. ఇందులో ఈ మొక్క కూడా ఉంది కదండి, ఇది కూడా బ్రతికితే తర్వాత మళ్ళీ ఒక కుండీలో దీన్ని వేరే రీపాట్ చేస్తానండి. ఈ మొక్కలు ఎన్నో నా గార్డెన్లో వచ్చినాయండి. చాలామందికి నేను ఈ మొక్కలను ఇచ్చానండి. నా ఫ్రెండ్ కూడా నాకు ఈ మొక్క నిన్న పిలిచి ఇచ్చిందండి. ఈ విధంగా ఈ మొక్క